నమస్తే, వెల్కమ్ టు విజిల్. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ట్రంప్ మోదీని కిల్లర్ అన్నాడు అని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలా మందికి ఒక సందేహం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగానే మోదీని కిల్లర్ అని పిలిచాడా? సమాధానం అవును. కానీ సోషల్ మీడియాలో చెబుతున్న అర్థంలో కాదు. ట్రంప్ ఒక సమావేశంలో మోదీ గురించి మాట్లాడుతూ హీఈస్ ఏ కిల్లర్, హీఈస్ టఫ్ యాజ్ హెల్ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ కిల్లర్ అనే పదాన్ని తెలుగులో నేరుగా హంతకుడు అని అనువదిస్తే పూర్తిగా తప్పు అర్థం వస్తుంది. అమెరికన్ ఇంగ్లీష్లో కిల్లర్ అనే పదాన్ని చాలా సందర్భాల్లో అత్యంత సమర్థుడు, గెలిచే వ్యక్తి, కఠినమైన పోటీదారు, గట్టి నెగోషియేటర్ అనే అర్థాల్లో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కిల్లర్ ఇన్స్ట్రక్టర్, కిల్లర్ పర్ఫార్మెన్స్, కిల్లర్ నెగోషియేటర్ అనే పదాలు ఇంగ్లీష్లో సాధారణంగా వినిపిస్తాయి. ట్రంప్ కూడా అదే సందర్భంలో మోదీని టఫ్ నెగోషియేటర్ అని ప్రశంసించాడు. అంటే మోదీ చాలా గట్టి నాయకుడు, చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తాడు అనే భావనతోనే కిల్లర్ అనే పదాన్ని ఉపయోగించాడు. కాబట్టి ట్రంప్ మోదీని కిల్లర్ అన్నది నిజం, కానీ హంతకుడు అని ఆరోపిస్తూ అన్నాడని ప్రచారం చేయడం తప్పు. ఒక పదాన్ని సందర్భం నుంచి తీసేసి ప్రచారం చేస్తే అర్థం పూర్తిగా మారిపోతుంది. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి క్లిప్ను నమ్మే ముందు పూర్తి సందర్భం తెలుసుకోండి. అదే అసలు ఫ్యాక్ట్ చెక్.